ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం చూస్తే గనక యేసయ్య గొర్రెల కాపరిగా తనను తాను కంపేర్ చేసుకుంటూ మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన గొర్రెల్ని, తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించేటప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. మరి గొర్రెలు ఆయన స్వరాన్ని ఎరుగుతాయి కాబట్టి ఆయన వెంబడిస్తాయి. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును అని చెప్తూ వచ్చాడు. మరి ఇది ఒక సాదృశ్యంగా ప్రభు చెప్తా వచ్చారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తాయి, నా వాయిస్ని అవి రికగ్నైజ్ చేయగలుగుతాయి. అన్యుల వాయిస్ వాటికి తెలుస్తుంది, అవి వాళ్ళని ఎంత మాత్రం కూడా వెంబడించవు. వాక్యం వింటున్న ప్రియమైన వార్లారా, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే గనక ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తూ, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ షో ద రైట్ పాత్. నేను సరి అయిన మార్గం ఏదో నేను నీకు చూపెడతాను, నేను నిన్ను నడిపిస్తాను. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్యం చెప్తుంది, హీ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. సందిగ్ధంలో మనల్ని వదిలిపెట్టేసే దేవుడు కాదు. మనం ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు చాలా స్పష్టంగా మన జీవితాల్లో ఒక క్లారిటీని, ఒక క్లియర్గా మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. మరి మనం అన్యుల స్వరాలు వేరువేరేవి, ఈవెన్ మన సొంత స్వరం విన్నా కూడా మనం నచ్చినట్టుగా మన సొంత నిర్ణయాలు తీసుకుని మన బండిని గనక మనం నడిపేస్తే, ఈ లైఫ్ని మనం లీడ్ చేయడానికి ఇష్టపడితే కనుక ఇట్ విల్ ఎండ్ విత్ ఎ రూయిన్. మొత్తం మన జీవితాన్ని మనం నాశనం చేసేసుకుంటాం. వాక్యం వింటున్న ప్రియమైన వార్లారా, మనకి ఏది మంచిదో, ఏది ఉత్తమో, ఏది మాన్యమైందో, ఏది ఖ్యాతిగలదో, ఏది శ్రేష్టమైందో మనకి తెలియదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఆయన చిత్తమేదో పరీక్షించి తెలుసుకోనమని వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న మనుషుల మాటలు, ద వన్ హూ, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మన మీద చాలా ఉంటుంది. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళ స్వరాలు విని కూడా మనం మన జీవితాన్ని రూయిన్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఏ మనిషి కూడా చాలా చక్కటి మార్గంలో మనల్ని నడిపించలేడు. ఎవరైతే మనకి నోటినిచ్చారో ఆ వ్యక్తి, ఆ దేవుడు చాలా స్పష్టంగా మనతో తిరిగి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. శ్రేష్టమైన చక్కటి మార్గమున మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే అన్యుల స్వరాలు వినబడకుండా తలుపులు మూసుకొని, వాక్యం అందుకే చెప్తుంది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు నీ చూచున్న నీ తండ్రికి నువ్వు మొరపెట్టమని చెప్తోంది. రహస్యమందు నేను చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పని. క్లోజ్ ద డోర్స్. ముందు నీకు వినబడుతున్న అన్యుల స్వరాలన్నీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని మాటకు ఆపోజిట్గా వినబడుతున్న స్వరాలన్నిటినీ క్లోజ్ చేసేసి తలుపులు మూసుకొని మరి మనం మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభుతో ఒంటరిగా గడుపుతాయా, నా పట్ల మీరేమై ఉన్నారు, మీ చిత్తం ఏంటి, నాతో మాట్లాడండి, చాలా స్పష్టంగా మీ యొక్క చిత్తాన్ని నాకు తెలియచేయండి ప్రభా, నేను మిమ్మల్ని సంతోషపెట్టాలనుకున్నా. లార్డ్, ఐ వాంట్ టు ప్లీజ్ యూ, ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ, ఐ వాంట్ టు ఆనర్ యూ త్రూ మై లైఫ్ అని మనం ఎప్పుడైతే దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనల్ని నడిపించడం మొదలు పెడతాడు. వాక్యం వింటున్న ప్రియమైన వార్లారా, నా చేతుల్లో ఏమీ లేదు, నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదని అనుకుంటే మన జీవితం చక్కదిద్దేటువంటి ఆప్షన్ మన చేతుల్లో లేదు. కానీ మనల్ని సృష్టించిన మన చేతుల్లో అయితే ఖచ్చితంగా ఉంది. మన జీవితాన్ని ఆయన చేతుల్లో మనం పెట్టినప్పుడు
చాలా చక్కటి మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన పరిశుద్ధాత్మదేవా, నాతో మాట్లాడండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా అని మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.